శ్రీమాత్ర నమః. ఈరోజు జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. మరి ఆయన గురించి మనం తెలుసుకోవాలి కదా, తెలుసుకుందామా? 14 నవంబర్ 1889. ఇదిగో ఇందులో ఉన్నవన్నీ నా సొంతమేం కాదండోయ్, నేను కూడా వేరే చోట చదివే మీ అందరికీ చెప్పాలని అనుకున్నాను, అందుకే ఈ వీడియో. ఆయన పేరు జవహర్ లాల్ నెహ్రూ. ఆయన చదువు ద్వారా పండితుడు కాకపోయినా పేరులోనే పండిట్ అని పెట్టుకునేసరికి కాశ్మీరీ పండిట్గా భావించి దేశ ప్రజలంతా గౌరవించారు. 1964 మే 27వ తేదీన ఆయన చనిపోయే వరకు ప్రధానమంత్రిగానే ఈ దేశాన్ని నడిపించారు. ఈ దేశం అంతగా ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన పార్టీని గౌరవిస్తే మరి ఆయన కూడా ఈ దేశానికి అంతకన్నా ఎక్కువ స్థాయిలో ప్రత్యుపకారం చేశారు. అవేంటో చూద్దామా? రాజ్యాలు పోయినా ఈ దేశానికి కుటుంబ పాలనను తన పార్టీ ద్వారా ఈ దేశానికి చాలా తరాల పాటు అందించారు. కాశ్మీర్లో కాష్టం అంటించి 2019 వరకు ఈ దేశ ప్రజలకు నిద్ర లేకుండా చేశారు. మన దేశానికి అందవలసిన ఐక్యరాజ్య సమితిలోని భద్రతా సమితి శాశ్వత సభ్యత్వాన్ని తిరస్కరించి అది చైనాకు వెళ్లేటట్లుగా చేసి మనకి శాశ్వత శత్రువైన చైనాను అత్యంత బలోపేతం చేశారు. ఎంత నిజమో తెలియదు గాని స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమని గాంధీగారు చెప్పారట. అటువంటి పొరపాటు చేయకుండా దేశానికి కాంగ్రెస్ పార్టీతో సహా అనేక పిల్ల కాంగ్రెస్ పార్టీలను కుటుంబ పార్టీల రూపంలో దేశానికి కానుగ్గా ఇచ్చారు నెహ్రూ గారు. శాంతిదూత అనిపించుకుంటూ మన దేశాన్ని కనీస స్థాయిలో కూడా బలోపేతం చేయకుండా వదిలేసి చైనా మన దేశంపై దండెత్తి వచ్చి దురాక్రమణ చేస్తే ఏమీ చేతకాని వాడిలాగా మన దేశ భూభాగాన్ని చైనాకే కట్టబెట్టారు. నీతిలేని శత్రువుకు పంచశీల లాంటి నీతి సూత్రాలు చెప్పి గొప్పలికి పోయి మన దేశం నష్టపోయేటట్టు చేశారు. అఖండ భారతదేశంలో భాగమైన టిబెట్ను చైనా దురాక్రమణ చేసి స్వాధీనం చేసుకుంటే పూర్తిగా అడ్డుపడాల్సిన తన బాధ్యతను విస్మరించారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేపాల్ మన దేశంలో కలిసిపోవటానికి ప్రతిపాదన చేస్తే ఈయన రాజనీతిజ్ఞుడు కదా, తిరస్కరించారు. మరి కారణమేంటో? నేటి బాలలే రేపటి పౌరులని అందరూ ఒప్పుకుంటారు. పిల్లల కోసం, యువతరం కోసం చెప్పుకోదగిన కార్యాచరణ ప్రణాళిక ఏమీ లేకుండానే తన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా ఏర్పాటు చేసుకున్నారు చాచా నెహ్రూ అని తనని తాను పిలిపించుకున్నారు 1957 నుంచి. తాను ప్రధానమంత్రిగా ఉండగానే తన విస్తరిలో తనకు తానే భారతరత్న అవార్డును వడ్డించుకున్నారు 1955లో. దేశానికి గాంధీ, నెహ్రూల పేర్లు తప్ప ఇంకా ఆ పేరు ఏ చరిత్రలో లేకుండా, వాడుకలో లేకుండా జాగ్రత్త పడ్డారు. బ్రాహ్మణుడిగా చలామణి అయినప్పటికీ ఏనాడు ఒక బ్రాహ్మణుడిగా కానీ, కనీసం ఒక హిందువుగా కానీ ఆచరించింది లేదు, వ్యవహరించింది లేదు. పైగా హిందువులకి చాలా ద్రోహం చేశారు. తాను హిందువునని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నట్లు చెప్పుకునేవారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి చదువుల్లో దిట్టైన రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ గారు వద్దు అని వారించినప్పటికీ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఇస్తూ ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో ఇరికించారు. దాని పర్యవసానంగా కాశ్మీర్లో లక్షలాది హిందువులు ధనమాన ప్రాణాలను కోల్పోయారు. తీవ్రవాదం పెచ్చుమీరి దేశమంతా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. 2019వ సంవత్సరం ఆగస్టులో ఆర్టికల్ 370ని మోడీ గారు రద్దు చేసే వరకు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాలేకపోయింది. ఇప్పుడు కాశ్మీర్లో బయట రాష్ట్రాల వారు వచ్చి స్థిరపడచ్చు, భూమి కొనుక్కోవచ్చు. కానీ అంతకుముందు నెహ్రూ గారి దయ వల్ల కాశ్మీర్ మినహా తక్కిన భారతీయులకు కాశ్మీర్లో స్థిరపడే హక్కు లేకుండా చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఉన్న కాలంలో ఎస్సీ ఎస్టీలకు ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ అనేక పరిమితులకు లోబడి ఉండేది. 2019లో మోడీ ఆర్టికల్ 370 తొలగించినందువల్ల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మిగతా భారతదేశంలో లాగానే అక్కడ అమలవుతోంది. జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం చేస్తూ మొత్తంగా హిందువులను నెహ్రూ చాలా చిత్రంగా అణిచివేశారు. గజ్వా-ఏ హింద్, బహుశా అందరికీ అది తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. చాలామంది చదువుకున్న వాళ్ల అభిప్రాయాలను, వాళ్ళు చెప్తున్న వివరాలను గమనించండి, మీకే అర్థమవుతుంది. మన దేశంలో చిట్ట చివర హిందువును కూడా వారి మతంలోకి మార్చటం, హిందువులు పూజించే అన్ని రకాల విగ్రహాలను, దేవాలయాలను పూర్తిగా నాశనం చేయటం, నిర్మూలించటం, అడ్డు వచ్చిన మనుషులను, సంస్థలను హతమార్చటం అనే విషయం తేలిగ్గానే
బోధపడుతుంది. గజ్వా ఏ హింద్ అంటే ఏంటో చదివితే. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించడానికంటే ముందుగా మన దేశానికి వచ్చి ఇక్కడ అనేక దేవాలయాలను కూల్చి దేవాలయాల్లోని సంపదను దోచుకుని ఇక్కడ మహిళలను బలవంతంగా తీసుకువెళ్లి వారితో సంతానాన్ని పొంది వారి మత జనాభాను ఇక్కడ బాగా పెంచారని, అదంతా గజ్వా ఏ హిందులో భాగమేనని తేలిగ్గా అర్థమవుతుంది. మన దేశానికి బ్రిటిష్ వాళ్లు దురాక్రమణకు వచ్చాక మొఘల్ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత బ్రిటిష్ వారి బలం ముందర గజ్వా ఏ హింద్ కొంత మేరకు నెమ్మదించింది. కానీ స్వాతంత్రం వచ్చాక ఎంతో ముందు చూపుగల పండిట్ జవహర్లాల్ నెహ్రూ గజ్వా ఏ హిందుకు పూర్తి స్థాయిలో సహకరించడానికి ప్రణాళికలు వేశారు. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోసం నెహ్రూ గారు తెచ్చిన ఆర్టికల్ 370 కాశ్మీర్లో హిందువులను పూర్తిగా నిర్మూలించడానికి 99% ఉపయోగపడింది. జవహర్లాల్ నెహ్రూ గారికి అన్ని మతాల వారి మీద ప్రేమ లేదు, కానీ హిందువుల మీద మాత్రం అమితమైన ప్రేమ. హిందువుల కోసం హిందూ సివిల్ కోడ్, అంటే హిందువులను మాత్రమే అదుపులో పెట్టే చట్టం అన్నమాట, అది తీసుకొచ్చారు. కానీ ఇతర మతాల వారిని, హిందువులతో సహా అందరినీ సమానంగా చూడగలిగే యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాలా. ఎందుకంటే ఆయనకు హిందువులంటే అమితమైన ప్రేమ. హిందువులకు తెచ్చిన చట్టం ప్రకారము హిందువుల జనాభా అధికంగా పెరగకుండా అడ్డుకట్ట వేశారు. అదే షరియా చట్టం ప్రకారం ఆ మతస్థులు ఒకేసారి 4 భార్యలను కలిగి ఉండొచ్చు. హిందువుల కోసం చేసిన చట్టం వల్ల హిందువులకి అన్యాయమే జరిగింది. కానీ మిగతా వాళ్ళు ఎక్కువ మంది భార్యలతో ఒకేసారి చాలా అధిక సంతానాన్ని పొందొచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో అధికారం చేజిక్కించుకోవడానికి అధిక సంతానం పొందుతున్న మతస్థులకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. మతపరంగా వారికి మద్దతు ఇచ్చే పార్టీలకు మాత్రమే వీరు ఓటు వేయడం ద్వారా, ఓటు బ్యాంకుగా మారడం ద్వారా అధిక ప్రయోజనాలను పొందగలుగుతున్నారు. మరి అధిక సంఖ్యలో ఇప్పటికే ఉన్న హిందువులు మాత్రం కులాల పేరుతో విభజింపబడి, రిజర్వేషన్ల పేరుతో మరింత విభజింపబడి, ఏ 2 కులాల మధ్య కూడా సరిగా సయోధ్య లేకుండా చీలిపోవటం వల్ల రాజకీయ పార్టీల వారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనారిటీ మతస్థుల అన్ని రకాల గొంతెమ్మ కోర్కెలను తీరుస్తున్నారు. అంతే మొత్తంలో హిందువులకు తీవ్రంగా అన్యాయం కూడా చేస్తున్నారు. దీనంతటికీ కారణం జవహర్లాల్ నెహ్రూ అన్ని మతాలను సమానంగా చూసే ఉమ్మడి పౌర స్మృతి చట్టం తీసుకురాకుండా హిందువులకు మాత్రమే కాళ్ళు చేతులు కట్టేసే విధంగా హిందూ పౌర స్మృతి చట్టం తీసుకొచ్చారు. ముస్లింలు వారి మత చట్టమైన షరియాను పాటిస్తున్నారు ఇప్పటికీ కూడా. నెహ్రూ గారి ముందుచూపు ఎంత గొప్పది అంటే, మన దేశ చట్టాల ప్రకారం మైనారిటీ హోదా పొందడమే కాకుండా విద్య, ఉద్యోగ, వ్యాపార అవకాశాలలో ప్రభుత్వ సహాయాన్ని, ప్రోత్సాహకాలను వీలైనంత ఎక్కువగా పొందుతూ వారి మతస్థులను అభివృద్ధి చేసుకుంటున్నారు. వాళ్ళకి లాభాలు వచ్చే చోట వారి షరియా చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువ మంది భార్యలు, అధిక సంతానం వగైరా వగైరా. చేసిన నేరాలకు షరియా చట్టం ప్రకారము శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ అక్కడ మాత్రం భారతీయ చట్టాల ప్రకారం శిక్ష అసలు లేకుండా గాని, చిన్న చిన్న శిక్షలు గాని అనుభవించి తప్పించుకునే అవకాశం వచ్చింది. ఒక దేశ ప్రజలందరికీ సమానమైన చట్టాలు ఉండాలి అని కనీస జ్ఞానం లేని అవివేకిగా జవహర్లాల్ నెహ్రూ గారు మిగిలిపోయినట్లుగా తెలుస్తోంది కదా. ఈ దేశంలో మెజారిటీ మతస్థులైన హిందువులు స్వేచ్ఛగా తమ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి, పాటించడానికి అనేక అడ్డంకులు సృష్టించారు. కానీ విదేశీ మతాల వారికి మాత్రం స్వేచ్ఛగా వారి మతాన్ని పాటించడానికి, ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వ సహకారం కూడా అందేటట్లు ఏర్పాటు చేశారు. మైనారిటీ మతస్థులు వారి మత సభ్యుల కోసం విద్యా సంస్థలను ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేసుకోవచ్చు. హిందువుల దేవాలయాలను, హిందువుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిర్వహిస్తుంది. ఆ విధంగా ప్రభుత్వ నిర్వహణలో అత్యధిక శాతం దేవాలయ ఆస్తులు ఇప్పటికీ మాయం అయ్యాయి. కానీ మైనారిటీ మతాల ప్రార్థనాలయాలు ఏవీ కూడా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోలేదు. పైగా వాటి ఆస్తుల రక్షణకి ప్రభుత్వాలు బయట నుంచి గట్టిగా సహకరిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే, జవహర్లాల్ నెహ్రూ గారికి ఆయన తర్వాత దేశంలో అధికారంలో వచ్చిన ఇతర కుటుంబ పార్టీలు అన్నింటికీ హిందువులంటేనే చాలా ప్రేమ. మిగిలిన మతాల వారి మీద ప్రేమ, ఆసక్తి లేనే లేవు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్ నుంచి మన దేశానికి ఆస్తులు, భూములు అన్నీ అక్కడే వదులుకుని కట్టుబట్టలతో మన దేశానికి వచ్చిన హిందువులకు, సిక్కులకు నెహ్రూ గడ్డి పరక కూడా సహాయం చేయలేదు.
భారతదేశం నుంచి పాకిస్తాన్కి వలస వెళ్లిన కొంతమంది ముస్లింల ఆస్తులను మాత్రం జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం జాగ్రత్తగా రక్షించి ముస్లింల వక్ఫ్ బోర్డుకు అందజేసింది. ప్రపంచంలో ఏ ముస్లిం దేశంలో కూడా లేని అత్యంత వింతైన వక్ఫ్ బోర్డు చట్టాన్ని భారతదేశంలో కొనసాగించటానికి మరింత బలమిచ్చి నెహ్రూ గారు 1951లో చట్టం చేశారు. దానిని 1995లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే మరింత బలోపేతం చేసింది. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డుకి అనేక అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ బోర్డులో పూర్తిగా వారి మతస్థులే ఉంటారు. ఉదాహరణకి వాళ్ళు వచ్చి మీ ఆస్తిని, మీ ఇంటిని, మీ స్థలాన్ని వాళ్ళదే అని తీర్మానిస్తే మీరు మీ ఆస్తిని వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఈ విషయంలో చిన్న స్థాయి కోర్టులు కూడా జోక్యం చేసుకోకూడదు. మీరు మీ ఆస్తిని ఇక అమ్ముకోలేరు. వాళ్ళు అనుమతిస్తేనే మీ ఆస్తిని మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు. వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగే పని కాదు. ఇదంతా మీకు వింతగా అనిపిస్తుందేమో. కొద్ది రోజుల క్రితం తమిళనాడులో ఒక గ్రామం మొత్తం మాకే చెందుతుంది అంటూ వక్ఫ్ బోర్డు నోటీసు జారీ చేసింది. ఆ గ్రామంలో 1500 సంవత్సరాల క్రితం నాడు కట్టినటువంటి హిందూ దేవాలయం కూడా ఉంది. ఒక 1400 సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టింది. 1500 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ హిందూ దేవాలయము మరియు ఆ దేవాలయం ఆధీనంలోని భూములన్నీ అక్కడి ప్రజల భూములతో సహా మావే అని అక్కడి వక్ఫ్ బోర్డు నోటీసు జారీ చేసింది. ఆ ఊరి ప్రజలందరూ కూడా బహుశా ఇప్పుడు సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ యుద్ధం చేయవలసి ఉంటుంది వాళ్ళ ఆస్తులను రక్షించుకోవటం కోసం. ఇంతకుముందు గుజరాత్లోని బెట్ ద్వారకా నగరం కూడా మాదేనని, మాకు స్వాధీనం చేయమని వక్ఫ్ బోర్డు వారు కోర్టు గుమ్మం ఎక్కారు. ప్రస్తుతం అనేక రాష్ట్రాలలో వక్ఫ్ బోర్డు తన విషపు కోరలతో దేశంలోని హిందువుల, క్రైస్తవుల, మరి ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడానికి వచ్చిన బలం నెహ్రూ ఇచ్చింది. దీనంతటికీ ముఖ్య కారణం జవహర్లాల్ నెహ్రూకి హిందువుల మీద ఉన్న అమితమైన ప్రేమ. అప్పుడు నెహ్రూ ప్రారంభించిన చర్యలు ఇప్పుడు హిందువులను ఈ దేశంలో బానిస కుక్కలుగా మార్చడానికి చాలా మేరకు రంగం సిద్ధం చేశాయి. ఇప్పుడు చెప్పండి, మీరు సంపాదించుకున్న ఆస్తులు, భూములను మీరు మీ వంశం వారు చక్కగా అనుభవించగలరు అని మీరు భావించగలరా? నిజమైన దేశభక్తుడైన సుభాష్ చంద్రబోస్ వివాదాస్పద, అనుమానాస్పద మరణం అనంతరం బోస్ గారి కుటుంబ సభ్యులపై గూఢచర్యం వేయించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్తేనే ఉరిశిక్ష రద్దు చేయిస్తానని రాయబారం చేశారు నెహ్రూ గారు. భగత్ సింగ్ త్రయం దానికి తిరస్కరించారు. ఉరిశిక్ష స్వీకరించారు. నిజమైన స్వాతంత్ర సమరయోధులు ఆ విధంగా అమరులయ్యారు. పోలీసులకు ఎంతకాలానికి చిక్కని చంద్రశేఖర్ ఆజాద్ నెహ్రూతో రహస్య సమావేశం తర్వాత రోజుల్లో పోలీసులకు చాలా తేలికగా పట్టుబడే పరిస్థితి వచ్చింది. మరి ఎందుకో? పోలీసులకు చిక్కడం ఇష్టం లేని చంద్రశేఖర్ ఆజాద్ గారు తనని తాను తుపాకీతో కాల్చుకుని చనిపోయి అమరుడయ్యారు. ఇలా ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు అమరులయ్యారో అజ్ఞాతంగా లెక్కలేనేలేదు. ఏది ఏమైనా జవహర్లాల్ నెహ్రూ గారు చాచా నెహ్రూ కాశ్మీర్ బ్రాహ్మణుడు, చక్కటి హిందువు, పండితుడు, రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి కలవాడు, అధికార లాలస లేనివాడు. అదేలేండి, వల్లభాయ్ పటేల్ బదులుగా దొడ్డిదారిన ప్రధాని అయ్యారు. అధికార లాలస లేనివారు. అన్నిటికంటే ముఖ్యంగా హిందువుల మీద అమితమైన ప్రేమ కలవారు. అంతే కదండి. ఈ కాశీని చెప్పేసరికే 14 నిమిషాలు అయిపోయింది. ఇంకా సింధు జలాల గురించి చెప్పనేలేదు. ఇంకా చాలా 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 ఉన్నాయి. ఆ ఆణిముత్యాలన్నీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇవన్నీ విన్న తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారికి హిందువులంటే ఎంత ప్రేమో అని అనుకోవలసి వస్తుంది కదూ. మీరేమంటారు? కామెంట్ రూపంలో కింద రాసేయండి.